దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు ఇటు రీతిగా మనందరినీ జ్ఞాపకం చేసుకొని 11వ మాసంలో గడిచిన 22 దినాలు తన బలమైన రెక్కల చాటున దాచి 23వ దినం పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మనము ఆయనను స్తుతించడానికి ప్రభు కల్పించినటువంటి విలువైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభు ఉన్నతమైన నామమునకు ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా చేరవచ్చిన మీ అందరికీ సంఘ నాయకులుగా పిలువబడుతున్న వారు, విశ్వాసులుగా పిలువబడుతున్న వారందరికీ కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మన మధ్యలో యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం నుండి 9 వచన గల భాగము చదవగా మనం విన్నాం. బహుశా ఈ భాగాన్ని మనము అనేక సార్లు విని ఉండవచ్చు. ఆయా ప్రాంతాల్లో మహాసభలలో కానీ లేక టీవీ వర్తమానాల్లో కానీ ఎన్నోసార్లు మనము విని ఉండవచ్చు. అయితే ఎన్నిసార్లు విన్నా కూడా ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి సత్యం, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి లోతైన మర్మాన్ని గ్రహించలేనటువంటి స్థితి నేడు చాలా మందిలో ఉంది. ఇక్కడ బెతెస్దా అనేటువంటి కోనేరు గురించి జ్ఞాపకం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి సుమారుగా 38 సంవత్సరాలు స్వస్థత కొరకు ఎదురు చూస్తూ అదే మండపం దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూస్తున్నాం. బెతెస్దా అని అంటే అర్థం ఏంటంటే కరుణ గలదని, లేక కనికరం గలదని, కృపా నిలయం అని, ఇలా చాలా రకాల అర్థాలు ఉన్నాయి. పేర్లన్నీ చాలా బాగున్నాయి, అర్థాలన్నీ బాగున్నాయి. కానీ అక్కడ 38 సంవత్సరాల నుండి వ్యాధి గల మనుష్యునికి ఈ కరుణ కానీ, కనికరం కానీ, కృప కానీ కలగలేదు. ఒక సామెత ఉంటుంది, పేరు గొప్ప, బాగా తెలుసు కదా అందరికీ, పేరుకే కానీ ఆ విధానం ఏమాత్రం కూడా ఈ బెతెస్దా అనేటువంటి స్థలము ఇంచుమించుగా అలాగే ఉంది. నేటి దినాల్లో కూడా మనము వింటున్నటువంటి, చూస్తున్నటువంటి నామములు అనేకం ఉన్నాయి, అనేక పేర్లు. కానీ ఇవన్నీ కూడా మానవునికి ఎలాంటి రక్షణ ఇవ్వలేనటువంటి నామము. కేవలము యేసు నామము మాత్రమే ప్రతి మనిషికి కూడా రక్షణ అనేది ఇవ్వగలుగుతున్న సత్యాన్ని గమనించాలి. ఆ వ్యక్తి 38 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలైనా, 60 సంవత్సరాలైనా దేవుని యందు విశ్వాసం ఉంచితే, ఆయన బాగు చేస్తాడు అని నమ్మగలిగితే, ఆయన దగ్గర నా బ్రతుకు బాగుంటుంది అని విశ్వసించగలిగితే, ఎలాంటి స్థితిలో ఉన్న వ్యక్తినైనా సరే ఆ నామము రక్షణ అనుభవంలోనికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఒక అద్భుతం చేయబోతా ఉన్నాడు. ఏంటి ఆ అద్భుతం అంటే, మన వాక్య భాగం చదివాము. ఒక వ్యక్తి రోగగ్రస్తుడే ఉన్నాడు, ఆ వ్యక్తికి స్వస్థత అనేది అవసరం. ఆయన అద్భుతాలు చేస్తున్న ప్రతిసారి కూడా తనకు తానే కొన్నిసార్లు చొరవ దూసుకునేవాడు. ఎవరో వచ్చి, అయ్యా ఆ వ్యక్తికి బాగోలేదు, ఈ వ్యక్తికి ఫలానా స్థితి ఉంది, అతని జీవితంలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, కాబట్టి నీవు వచ్చి బాగు చేయాలి అని ప్రభువారిని అడిగి తీసుకువెళ్ళి అద్భుతాలు పొందుకున్న అనేక సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఆయన తనకు తానుగా స్వతహాగా చొరవ తీసుకునేవాడు ఆయన.
అన్నిసార్లు కాదు. అయితే చొరవ తీసుకున్న ప్రతిసారి కూడా ఆయన ఒక ప్రశ్న వేస్తాడు, గమనించాలి. ఆయన అద్భుతం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు, తనకు తానుగా చొరవ తీసుకున్నప్పుడు ఆయన ఒక ప్రశ్న అనేది వేస్తారు ఖచ్చితంగా. గడిచిన దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను, సీమోను కుమారుడైన యోహాను, నీవు నన్ను చెప్పండి ప్రేమిస్తున్నావా అన్నట్టు. అంటే ఆ యోహానుకు పని అప్పగించే ముందు దేవుడు ప్రశ్నించాడు. గడిచిన దినాల్లో మనం ధ్యానం చేశాం. ఆది కాలంలో యాకోబు యబ్బోకు రేవు దగ్గర ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు యాకోబును ఆశీర్వదించడానికి ముందు ఒక ప్రశ్న అడిగాడు. చెప్పండి, గతంలో ధ్యానం చేసాం మనం. అమ్మా, నేను నిన్ను అంటాడు యాకోబు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను, నీవు నన్ను దీవిస్తే కానీ నేను నిన్ను పోనివ్వను అన్నప్పుడు, సరే దీవిస్తాను కానీ ముందు ఇది చెప్పు, నీ పేరు. అక్కడ ఒక ప్రశ్న. అంటే దేవుడు మన జీవితాలలో ఏదైనా అద్భుతం చేయాలని ఆయనగా చొరవ తీసుకున్నప్పుడు మనం ఆశించినది అద్భుతం జరుగుతుంది, కానీ దానికి ముందు ఒక ప్రశ్న అనేది మనకు సంధించబడుతున్న సత్యాన్ని గమనించాలి. ఇక్కడ కూడా యేసు ప్రభు వారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, చూడండి 6వ వచనం కదా, యేసు వాడు పడియుండుట చూచి, ఎవరు చెప్పలే, గమనించాలి. ఇక్కడ యేసు వాడు పడియుండుట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని తెలుసు. ఏమని గమనించాలి. అన్న తర్వాత ఆ వ్యక్తిని ఆ ప్రశ్న వేసాడు, ఏమని, స్వస్థపడగోరుచున్నావా? బహుశా ఆ స్థలములో ఆ పరిస్థితుల్లో మనం ఉంటే గనక, అప్పటికి మన జీవితంలో ఎదురు చూసి కళ్ళు కాయలు కాసేసి అద్భుతం జరగలేదు, మేలు జరగలేదు, ఎలాంటి దీవెన జరగలేదు. అలాంటి సమయంలో ఇలాంటి ప్రశ్న ఎదురైతే మనం ఏమి సమాధానం చెప్తాం కదా? అది మనందరూ తెలుసు, నేను మళ్ళీ దాన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం లే కదా. బహుశా ఆ వ్యక్తికి ఏమండి ఆ ప్రశ్న అడగడంలో గల ఉద్దేశం, ప్రభు ఎవరి యొక్క ప్రణాళిక ఏంటి? అప్పటికే అతడు చాలా సంవత్సరాల నుండి అక్కడ ఉన్నాడని తెలుసుకున్నాడు కదా. తెలుసుకున్నప్పుడు వెంటనే ఆయన స్వతహాగా, సరే నేను నీకు స్వస్థత ఇస్తా ఉన్నాను, నువ్వు ఎప్పటి నుండో ఇక్కడ ఆ వ్యాధితో పడినావు కనుక నువ్వు స్వస్థపడిపో లేక బాగుపడిపో అని చెప్పి దేవుడు వెంటనే బాగు చేయలే. ఆయన ప్రశ్న ఎందుకు సంధించాడంటే, అసలు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి నమ్మకము ఎంతవరకు పనిచేయగలుగుతుంది, అతని విశ్వాసము ఎంతవరకు నిలబడగలుగుతుంది స్థిరంగా అనేటువంటి ఒక ప్రశ్న. అందుకే ఆయన వెంటనే బాగు చేయకుండా ఏమన్నాడు, స్వస్థపడగోరుచున్నావా అని అడిగా. ఆ వ్యక్తి కూడా ఏం చెప్పాడు, వెంటనే అవునయ్యా అని చెప్పాడు. అంతేనా? చెప్పాలి, అలాగని చెప్పాడా? అక్కడ మాటను చూడండి. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలించినప్పుడు నన్ను కోనేళ్లకు దించడానికి నాకు ఎవడు సహాయం చేయట్లేదు, కాబట్టి నేను అక్కడికి వెళ్ళే లోపే నాకంటే ముందు ఎవడో ఒకటి దిగుతున్నాడు అని ఉత్తరం ఇచ్చాడు. స్వయంగా స్వస్థపరిచేటువంటి దేవుడు ఏమండి, ఆయనే స్వయంగా వచ్చి నీకు స్వస్థత కావాలా అని అడిగినప్పుడు ఏం చేయాలా? సూటిగా జవాబు చెప్పాలి. అక్కడ యాకోబును దేవుడు అడిగాడు, నీ పేరేంటి అని. యాకోబు ప్రశ్నించలేదు, నా పేరు నీకు తెలియదా, నేను ఎలా ఉన్నానో నీకు తెలియదా, నేను ఎక్కడికి వెళ్ళానో నీకు తెలియదా, తిరిగి ఎలా వస్తున్నానో నీకు తెలియదని ప్రశ్నించలేదు, ఇవన్నీ చెప్పలేదు. నువ్వు నన్ను ఆశీర్వదించాలన్నప్పుడు దేవుడు పేరు అడిగితే వెంటనే ఏమన్నాడు, నా పేరు యాకోబు. వెంటనే ఒప్పుకున్నాడు, దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఇక్కడ వీళ్ళు గమనించాలి, ఈ వ్యక్తి యొక్క ఆ మాట జవాబు ఎలా ఉందనంటే, నాకు ఆసక్తి ఉంది కానీ నన్ను ఎవడు అక్కడికి తోడుకుని వెళ్ళలేదు. ఈరోజు సంఘములో, సమాజంలో, క్రైస్తవ విశ్వాసులలో చాలామంది ఇదే ధోరణి. ఆశ అయితే ఉంది మాలో, కానీ వెళ్ళాలని లేదు. ఏమంట? ఆశ అయితే ఉంది మాలో, కానీ మమ్మను పిలిచేవాళ్ళు లేడు.
ఆశ అయితే ఉంది మాలో, మమ్మల్ని ప్రోత్సహించేవాడు లేడు. నేనైతే అంటాను పిల్లరా, మన సంఘంలో ప్రోత్సాహం చాలా తక్కువ ఎక్కువ చెప్పాలి. ప్రోత్సహించేవారు ఉన్నా కూడా ముందుకు రాలేని స్థితిలో ఉన్నాం మనం. జాగ్రత్త. దేవుడు నిన్ను ప్రశ్న అడుగుతున్నప్పుడు, ఏమండి ఈ వ్యక్తి వల్లే నాకు ఆసక్తి ఉంది, ఆ కోనేటిలో దిగాలని ఉంది, స్వస్థపడాలని, కానీ నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆయన ఏమన్నారు తెలుసా? సరే అయితే నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకుని నడిచి వెళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని ప్రభువు గల ఉద్దేశం ఏంటంటే అతని స్థితి ప్రభువుకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి మనందరి స్థితిగతులు ఆయనకి స్పష్టంగా తెలుసు కదా. హెబ్రీ పత్రికలు అంటాడు, ఆయన దృష్టికి మరుగైనది ఏది లేదు సృష్టిలో, సమస్యము కూడా ఆయన తేటగా చూస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రభు అడిగాడు? ఆ స్థలములో 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా, ఆ విషయం ప్రభువుకు తెలుసు కదా. తెలుసు, కానీ ఎందుకో ప్రశ్న అడిగాడు. ఏమండి, ఇలాంటి సందేహాలతో నేటి క్రైస్తవ విశ్వాసము చాలా వెనకబడిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. చూడండి, అదే యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం చదువుదామా? అదే యోహాను సువార్త 2వ అధ్యాయం. జాగ్రత్తగా గమనించాలి. మనలో ఒక ఇలాంటి ప్రశ్నలు వస్తే ఏమని, నేను 20-30 సంవత్సరాల నుండి ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నాను, ఈ సంఘములో సభ్యురాలుగా ఉన్నాను, నా గురించి దేవునికి తెలియదా అనే ప్రశ్న నీలో నాలుగు ఎప్పటికీ రావద్దండి. ఎందుకు తెలుసా? చదవండి అన్నమాట. అయితే యేసు అందరినీ అడిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యం ఎరిగినవాడు కనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యము ఇవ్వవసరం లే. నా గురించి నీవు, నీ గురించి నేను సాక్ష్యం చెప్పుకోవాలా? ఎప్పుడైనా మనం ఒకరి గురించి ఒకరు మంచి సాక్ష్యం చెప్పుకున్నామంటారా? ఎప్పుడైనా మన యొక్క ఈ క్రైస్తవ విశ్వాస జీవితంలో 20 లేదా 30 సంవత్సరాల ఈ ప్రయాణంలో నీ తోటి విశ్వాసి గురించి నువ్వు ఎప్పుడైనా మంచి సాక్ష్యం చెప్పావా? లేకపోతే నీ తోటి విశ్వాసి నీ గురించి ఎప్పుడైనా ఓ మంచి సాక్ష్యము చెప్పినటువంటి సందర్భం ఏదైనా ఉందా? ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు మన సమాధానం ఏమిటంటే, వాళ్ళ గురించి చెప్పలేదు, నేను ఎందుకు చెప్పాలా? వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు కాబట్టి నాకు వాళ్ళంటే ఇష్టం లేదు. వాళ్ళు మంచివాళ్లే, కానీ వాళ్ళు నా మంచితనం గురించి చెప్పలేదు కనుక నేను వాళ్ళ మంచితనం గురించి చెప్పను కదా. ఒక మనిషి కొరకు సాక్ష్యం చెప్పవచ్చు, కానీ మంచి సాక్ష్యం ఎప్పుడు కూడా చెప్పమండి. కేవలము ఒక మనిషి మరొక మనిషి గురించి చెప్పే సాక్ష్యం ఏంటంటే అది చెడ్డదై ఉంటుంది, కానీ మంచిదై ఎప్పుడు కూడా ఉండదు. అందుకొరకే మన గురించి దేవునికి ఎవ్వరు కూడా సాక్ష్యము చెప్పవసరం. ఇక్కడ కూర్చున్న మనందరి యొక్క అంతరంగాన్ని సంపూర్తిగా ఎరిగిన దేవుడండి. మన హృదయాల్లో మనం ఏం ఇక్కడ నుంచి నేను మాట్లాడుతున్న నా హృదయంలో ఏ ఆలోచన ఉందో, కూర్చుని వింటున్న మీ ఆలోచనలు ఏ విధంగానే సమస్యను కూడా ఎరిగినవాడు ఆయన. బహుశా నేను చెప్పేది ఇది పాత కథే కదా అని మీకు ఉండవచ్చు, ఇది ఎన్నోసార్లు విన్నాం కదా అని ఉండొచ్చు. చెప్పేది నేను సరేలే, వీళ్ళు చాలా శ్రద్ధగా వింటున్నారు, కొంతమంది వినట్లేదు, కొంతమంది అనుకోవచ్చు. కానీ మీ ఆలోచనలు నా ఆలోచనల కంటే కూడా దేవుని ఆలోచన ఉన్నతమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో దేవుడు ఎప్పుడైనా ఒక ప్రశ్న వేశాడంటే అది నిన్ను నిరీక్షణలోనికి నడిపించేటువంటి ప్రశ్న. అది గుర్తుపెట్టుకోవాలి. 18 గ్రంథం రాజుల గ్రంథంలో ఏలియా ఒక ప్రశ్న అడుగుతాడు. ఎలీషా ప్రవక్త దగ్గరకు ఒక వ్యక్తి వచ్చినప్పుడు, ఒక విధవరాలు తన భర్త చనిపోయినప్పుడు ఆమె వచ్చి అడుగుతుంది, అయ్యా నా పరిస్థితి ఏం బాగలేదు, అప్పులు వాళ్ళు ఇంటి మీద పడ్డారు, నా కుమారులు ఇద్దరిని కూడా పట్టుకెళ్ళిపోవాలని చూస్తున్నారు అని అడిగినప్పుడు ఎలీషా ఒకటే ప్రశ్న, నీ ఇంట్లో చెప్పండి, నీ ఇంటిలో ఏముంది? మరి ఆయన ఏం అడగలా, సరేలే నువ్వు బాధపడకు, నువ్వు కంగారు పడకు,
నీకున్న అప్పులు ఏదోలాగా తీరుస్తానులే, నేను ప్రార్థన చేస్తానులే, దేవునికి సహాయం చేస్తానని చెప్పలే. ప్రవక్త సూటిగా ఆమెను ఒక ప్రశ్న అడిగాడు, నీ ఇంట్లో ఏముంది? ఆమె చెప్పింది, అయ్యా ఒక్క నూనె కుండ తప్ప మరేమీ. దేవుడు అద్భుతం చేశాడు. అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే, ఎప్పుడైనా మన జీవితంలో ఆధ్యాత్మికంగా ఒక ప్రశ్న ఎదురైతే అది మన నిరీక్షణను పెంపొందించడానికి కానీ మనల్ని ఎప్పుడు కూడా బలహీనపరచడానికి కాదు. మనలో చాలామంది ఆ సత్యాన్ని ఎరుక ప్రశ్నించిన వెంటనే కోపం తెచ్చుకొని ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నారా? బైబిల్లో ముఖం చిన్నబుచ్చుకున్న వాళ్ళు కదా. ఒక యవనస్తుడు వస్తాడు ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నిత్యరాజ్యం పొందాలంటే నేనేం చేయాలి? అప్పుడు ప్రభు అన్నాడు, అయ్యా ఇది ఇలా చేయాలి, ఇలా చేయాలి చేయాలి. అతను అన్నాడు, ఇవన్నీ కూడా నేను చెప్పండి, ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. ఇక్కడ కూర్చుని మనం కూడా, నేను ఊహ తెలిసినప్పటి నుంచి లేక బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి చర్చికి వస్తున్నాను, సంఘములో సభ్యురాలుగా ఉన్నాను, అన్నీ తెలుసు నాకు. అప్పుడు ప్రభు ఏమన్నాడు, అయితే నీకు ఇంకా చెప్పాలి, ఇంకా నీకు కొదువుగా ఉంది. ఈరోజు అదే ప్రశ్న మన జీవితంలో, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది. ఏంటో తెలుసా? దేవుని సన్నిధి అంటే భయం, దేవుని సన్నిధి అంటే భక్తి మనలో ఇంకా కొదువుగా ఉంది. దేవుని వాక్యం పట్ల మన విధేయత, దేవుని వాక్యం పట్ల మనం చూపే వినయములో కొరత ఏర్పడింది. ఎంతకాలం ఉంటాం అలాగా? గమనించాలి. ఎప్పుడైతే ఆ ప్రశ్న వేశాడో, ఏమండి ప్రభుకు తెలుసు కూడా ఆ మనిషిలో ఉన్నటువంటి నిరీక్షణను కదిలించడానికి, ఆ మనిషిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బయటకు తీసుకురావడానికి ప్రభు యొక్క ఉద్దేశమై ఉంది. 38 సంవత్సరాలు అనేక నిరాశల తరువాత, నిజమే కదండి, 38 సంవత్సరాలు ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు ఎవరైనా కోనేట్లో దింపుతాడా అని, ఎదురు చూస్తూ ఉన్నాడు ఎవరైనా సహాయం చేస్తారా అని, ఎదురు చూస్తూ ఉన్నాడు బాగుపడదామని. కానీ 38 సంవత్సరాలు ఆ వ్యక్తికి ఎలాంటి సహాయము అందలేదు. పైగా 38 సంవత్సరాల తర్వాత ఏమెదురైంది? ఒక ప్రశ్న ఎదురైంది. ఏ ప్రశ్న అది? నువ్వు స్వస్థపడాలని ఆశ ఉందా? బహుశా నేను అనుకుంటున్నాను ఆ వ్యక్తి ప్రభు ఇంకా చాలా సీరియస్గా చూసుంటాడు కదండి, ఇక్కడ రాయబడలేదు. కానీ అంటే 38 సంవత్సరాలుగా ఉన్నాను ఇక్కడ, నేను ఏదైతే ఎదురు చూస్తున్నానో దాని కొరకే కదా, మరలా ఆయన వచ్చి ప్రశ్నిస్తాడేంటి? ఆయన చేసేదేదో త్వరగా బాగు చేయొచ్చు కదా, మరలా ప్రశ్నలు ఎందుకు? ఏమండి గమనించాలి. నేడు ఆధ్యాత్మిక విషయాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనందరిని ఇదే ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఈరోజు మనకి శారీరకంగా అనారోగ్యం లేకపోవచ్చు, శారీరకంగా మనలో చాలా శక్తి ఉండవచ్చు, శారీరకంగా మనము బలవంతులై ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మిక స్థితికి స్వస్థత అనేది అవసరం. మన ఆధ్యాత్మిక స్థితికి రోగం చేసింది, మన ఆత్మీయ స్థితి రోగగ్రస్తమై ఉంది. ఆ రోగగ్రస్తమైనటువంటి ఆత్మీయ జీవితానికి స్వస్థత అనేది అవసరం. ఇది మనం గమనించాలి. పరిశుద్ధాత్మదేవుడు మనం అడుగుతున్న ప్రశ్న, నీవు ఆధ్యాత్మికంగా స్వస్థపడాలనుకుంటున్నావా? ఆత్మీయ స్థితి నుండి విడుదల పొందాలనుకుంటున్నావా? నీకున్నటువంటి నీ స్థితి నుండి బయటకు రావాలని ఉందా? అసూయ కలిగినటువంటి మనస్తత్వం నుండి, కపటము కలిగినటువంటి మాటల నుండి, మోసకరమైనటువంటి హృదయం నుండి విడుదల అవసరమా నీకు అని ప్రభు ప్రశ్నిస్తే మనం చెప్పాల్సిన సమాధానం తెలుసా? అవును ప్రభువా, నేను వీటన్నిటి నుండి స్వస్థపడాలని కోరుకుంటున్నా. ఈరోజు ప్రియులారా, మనకున్నటువంటి ఆత్మీయ అనారోగ్యం ఏంటనంటే ఏమండి? అసూయ, కపటము, మోసము, దురాశ కదా. లోకంలో నుండి వేరు చేయబడిన మనము నిత్య రాజ్యంలోనికి చేరాలనేటువంటి క్రమములో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈ లోకము మురికి కనుక, ఈ లోకము అపవాది ఏలుబడిలో ఉంది కనుక మనము ఆశించినది ఏది కూడా జరగడానికి అంత త్వరగా విడిచిపెట్టాడు. ఇక్కడ కూర్చున్నా నీవు నేను, ప్రభు అడిగిన ప్రశ్న, నీకు నిత్యరాజ్యంలో స్థానం కావాలా అని అడిగాడు అనుకోండి, కావాలంటాం వద్దంటామా? కావాలని అంటాం.
ఈ భూమి మీద మన స్థితి ఇప్పటివరకు ఎలా ఉన్నా, ఇప్పటి వరకు మన బ్రతుకు మన ప్రవర్తన ఎలా ఉన్నా, ఇప్పటి వరకు మన స్థితిలో దేవుని వాక్యానికి చోటు లేకపోయినా, మన హృదయము దేవునికి అంగీకారంగా లేకపోయినా, మనం ఇచ్చే జవాబు ఏంటంటే నాకు నిత్య రాజ్యము కావాలి. అప్పుడు ఆయన ఏమంటారు తెలుసా? అయితే నీకు స్వస్థత అవసరం. నిత్య రాజ్యంలో రావాలని స్వస్థత అవసరం. ఏమండి అక్కడ ఏమండి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎక్కదా ఇవన్నీ ఉండవు. క్రీస్తు రాజ్యం కొరకు ఆకలి దప్పు గలవారు ఆ ప్రశ్నను హృదయపూర్వకంగా స్వీకరిస్తారు. ఆకలి దప్పిక లేని వారు ఆ ప్రశ్న ఎలా ఉంటుందంటే కొత్త చిరాకు రప్పించవచ్చు, కోపం రప్పించవచ్చు. అయితే ఆయన మనకు ఇవ్వదలుచుకున్నటువంటి దాని విషయం మనకు కోరిక కలిగేలా ఆయన చేస్తాడు. మనం కోరుకున్నది, మనం ఆశపడింది అని చేయాలని అంటే మనం చేసిన పని ఏంటి తెలుసా? ఆయన అడిగే ప్రతి ప్రశ్నకు మనము జవాబు చెప్పాలి. గత శుక్రవారం ఒక మాట జ్ఞాపకం చేశాను. మనము జన్మించిన తర్వాత పాపము చెప్పాలి చెయ్యకపోవచ్చు. గమనించాలి, చెయ్యము అని చెప్పట్లేదు నేను. ఒక్కవేళ మనము జన్మించిన తర్వాత ఇప్పటి వరకు, అనగా మన ఊహ తెలిసిన తర్వాత నుంచి క్రీస్తును సొంత రక్షణ అంగీకరించినప్పుడు ఇప్పటి వరకు పాపము చెయ్యకపోవచ్చు. కానీ మన జన్మము మాత్రము పాపమే. అది మర్చిపోవద్దు. అందుకని మొదటి యోహాను పత్రికలు అంటాడు, మనము పాపము లేని వారిని చెప్పుకునేటలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. చదవండి ఒకసారి మాట. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు అనుకుంటా, బహుశా చదవండి. త్వరగా ముందుకు వెళ్దాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో తీసిన చదవండి 8. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. జాగ్రత్తగా గమనించలే మాట. మనము పాపము చేయలేదని చెప్పుకుంటే ఆయనను అబద్ధికునిగా చేసిన వారం అవుతాము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. గమనించాలి ఈ మాట. పిల్లలు గమనించండి. పేదవారు, రోగగ్రస్తులు, అనాథులు అనేక మంది ఉండేటువంటి వారిలో నిస్సహాయత ఈ బెతెస్దా కోనేటి దగ్గర కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది ఉన్నారు అక్కడ. చదువుదాం ఒకసారి 4వ వచనం చదువుదాం ఒకసారి. 2వ భాగంలో, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములో రోగులున్నారు, గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, ఓస కాలు చేతులు కలవారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంట? గుంపులుగా పడి ఉన్నారు. కారణం ఏంటంటే వారికి కలిగినటువంటి శారీరకమైన స్వస్థత, శారీరకమైనటువంటి అనారోగ్యానికి స్వస్థత అవసరం. ఆ స్వస్థత కలిగిన మార్గం ఏంటంటే ఆ కోనేటిలోకి దిగాలి. ఈరోజు మనలో ఉన్నటువంటి పాపపు జీవితం కదిలించబడాలని అంటే, మనలో ఉన్నటువంటి దోషపరిత పరిస్థితి బయటకు పోవాలంటే మన హృదయము దేవుని వాక్యము చేత కదిలించబడాలి. అది మనం చదివాం కదా, మనము పాపము చేయలేదని చెప్పుకుంటే దేవునిని అబద్ధికునిగా చేసిన వారం అవుతాం. తద్వారా మనలో వాక్యం, ఈరోజు మనం ఎవరైనా అడిగిన మాకేంటండి మా హృదయం సమృద్ధి అని వాక్యం ఉందండి, మాట చాలా సింపుల్గా చెప్పేస్తాం. మా హృదయం నిండా వాక్యం ఉంది, మా నోటి నిండా దేవుని పాటలు ఉన్నాయి, మా ఆలోచన అంతా దేవుని చుట్టే ఉందని చెప్తాం. కానీ మన ప్రవర్తన మాత్రము దానికి పూర్తి భిన్నమై ఉంటున్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఉదయకాల సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రతివాడు కూడా అందరికన్నా ముందు నేనే కొన్నట్టు దిగాలని తాపత్రయపడతా ఉన్నా. ఈరోజు ఇక్కడ కూర్చుని మనలో ఎంతమందికి ప్రభు వస్తే నేనే ముందు వెళ్ళాలి అని ఆసక్తి ఉంది? ప్రభు 2వ రాక దిగి వచ్చినప్పుడు అందరికన్నా ముందు నేనే ఉండాలి అనుకుంటామా లేదా? ఇక్కడ అబద్ధం చెప్పడానికి లేదు కదండి, అబద్ధం చెప్పడానికి లేదు. కానీ
దేవుని సన్నిధికి నేను ముందుండాలి అనే ఆలోచన మాత్రం రావట్లే కదా. దేవుడిచ్చే ఆశీర్వాదం అందరికంటే ముందు నాకు కావాలి. దేవుడిచ్చి పంపించే దీవెన అందరికంటే ముందు నాకే కావాలి. దేవుడు తన దూతల పరివారంతో దిగి వచ్చినప్పుడు అందరికంటే ముందే నన్ను తీసుకువెళ్ళాలి పైకి. కానీ బ్రతికున్నప్పుడు సజీవుడు ఉన్నప్పుడు దేవుని సన్నిధికి మాత్రం అందరికంటే ముందు నేను రాను. జాగ్రత్త ప్రియ దేవుని సంగమం. ఈరోజు మన తాపత్రయము, మన ఆసక్తి దేని కొరకు? ఏమండి గమనిస్తా, ఇవన్నీ కూడా శారీరకమైనటువంటి క్రియలు, శారీరక సంబంధమైన ఆలోచనలు. ఈ కోనేటి దగ్గర ఉన్నటువంటి వారందరూ కూడా పిల్లరా శరీర స్వస్థత కొరకే. ఏమండి మరి ఆత్మీయ స్వస్థత కొరకు మనం తాపత్రయపడుతున్నామా? యేసుక్రీస్తు ప్రభువారు నిస్సహాయులకు సహాయుడిగా ఉన్నాడు. నేను వాక్యం జ్ఞాపకం చేస్తాను. ఈ లోకంలో జీవిస్తున్న మనము దేని కొరకు ప్రయాసపడుతున్నాం? గడిచిన దినాల్లో మనం వాక్యం ధ్యానం చేసాం. మన ప్రయాసము ప్రభువునందు అర్థం. ఏ ప్రయాస అది? దేని కొరకు ప్రయాసపడుతున్నాం? మనం దేని కొరకు తాపత్రయపడుతున్నాం? నేనైతే అంటాను, ఈరోజు మనకు శారీరక స్వస్థత కంటే కూడా ఆత్మీయ స్వస్థత చాలా చాలా ప్రాముఖ్యం. శరీరానికి వచ్చిన రోగం ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే మరొక రోజు, ఒక వారం రోజులకైనా ఆ శరీరానికి ఉన్నటువంటి బలహీనత తొలగిపోద్ది. కానీ ఆత్మీయతకు వచ్చినటువంటి ఆ అనారోగ్యం నీకు తొలగిపోవాలంటే యోహానుపతి చెప్తున్నట్లుగా మనము మన పాపములను ఆయన ఎదుట ఒప్పుకోవాలి. ఎందుకు తెలుసా? అక్కడ ఒక మాట ఉంది కదా, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్పాలి హల్లెలూయా. 113వ సంకీర్తన 7-8 చరణాల్లో ఒక చక్కటి మాట ఉంది. కీర్తనకారుడు రాశాడు. 113వ సంకీర్తన చదవండి త్వరగా. జాగ్రత్త గమనించాలి. ఇక్కడ ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండిపెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు దేని కొరకు నువ్వు తాపత్రయపడుతున్నావు? ఆలోచన చేయాలా. ఏమండి ఏ రోగమైనా బాగు చేసే ప్రభావం దేవుని మాటకు ఉందండి. గమనించాలి ఈ మాట. మనలో వచ్చినటువంటి శారీరకమైనటువంటి ఏ రోగమైనా, ఈరోజు అనేక మంది పేరు మోసినటువంటి వైద్యులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. అలాంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారికే స్వస్థత అనేది సాధ్యం కావట్లేదు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఒకటే మాట, అమ్మ మరి మా చేతులు ఏమీ లేదు. కానీ పరమ వైద్యుడైనటువంటి దేవుడు ఆయన చేయి చాపవసరం లేదండి, ఆయన మాటలోనే ఆ శక్తి ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ రోగమైనా బాగు చేసే ప్రభావం ఆయన మాటకు ఉందని గమనించాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంటిలోని వచ్చుటకు నేను పాత్రుడను కాదు. అందరు వినాలి ఈ మాట. నీవు మాట మాత్రము సెలవియు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచుబడ. దేవుని స్తోత్రం కలుగును గాక. మనలో ఉన్న ఏ రోగమైనా సరే డాక్టర్ ఏం చేయాలా? స్టెథోస్కోప్ పెట్టాలా? బ్లడ్ టెస్టులు చేయాలా? ఇవన్నీ చూసి అమ్మ మీలో పలానా రోగం ఉంది, ఆ రోగం తగ్గాలంటే పలానా మెడిసిన్ వాడాలి, పలానా సెలైన్ ఎక్కించుకోవాలి, బ్లడ్ తక్కువ ఉందా బ్లడ్ ఎక్కించాలి. డాక్టర్ మనం పరీక్షిస్తేనే ఆ జబ్బు ఏంటిది డాక్టర్కి తెలుస్తుంది. కానీ పరమ వైద్యుడైన దేవునికి ఆయన మనం చూస్తే చాలు, ఆ మాట చెబితే చాలు, మనలో ఉన్న ఏ రోగమైనా దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అన్నాడు కదా, నువ్వు రావసరం లేదయ్యా. ఎందుకు తెలుసా? నీవు నా ఇంట్లోకి రావడానికి నేను ఏమాత్రమో అర్హుడను కాదు. గతంలో కూడా జ్ఞాపకం చేస్తాం. మనం ఏమంటాం? ప్రభు వస్తే ముందు మా ఇంటికి రావాలి. చిటికేసి మరి చెప్తాం. రోడ్డు ఎక్కడ దిగుతాడు ప్రభు? ఒకవేళ ప్రభు కారులో వస్తున్నాడు అనుకోండి, ఎంట్రన్స్లో నిలబడతాం. ముందు
కార్ డోర్ దగ్గర, ప్రభు మా ఇంటికి నువ్వు రావాలి, మా ఇంటికే రావాలి, మా ఇంటికే రావాలి. ఇక్కడ శతాధిపతి అంటున్నాడు, నీవు నా ఇంట్లోకి వచ్చినప్పుడు నేను ఏమాత్రము పాత్రుడు కదా, అర్హత లేదు. కాబట్టి నువ్వు ఒక్క మాట చెప్పు చాలు, నీ మాట నా దాసుని ఏం చేస్తుంది, స్వస్థపరుస్తుంది. దేవుని స్తోత్రం కలుగును కాక. అలాంటి నిరీక్షణ ఈరోజు మనకు కావాలి. అలా ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మీయ రోగం ఏదైతే ఉందో, దేవుని మాట నువ్వు నమ్మినప్పుడు, ఏమండి, ఆ మాట నమ్మినప్పుడు, నమ్మిన ఆ వాక్యము నీలో ఉన్న ఆ ఆత్మీయ రోగాన్ని బాగు చేసి అవతల పడేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్పలేదు హల్లెలూయా. ఆయన చేసిన అద్భుతాలు చాలా వరకు పేదలైన వారికి చేశాడు. ఆయన అవసరతలో ఉన్న వారి పట్ల జరిగించినవే గమనించాలి. ఉదయకాల సమయంలో ఏమండి, నిస్సత్తు ఉన్నాడు, ఏమండి, తనకన్నా ఆ యొక్క తన ఆ నడక అంటే ఆ కోనేటికి వెళ్ళడానికి నడక సాధ్యం కావాలి, అసాధ్యమైంది అది. కానీ యేసు ప్రభు వారు అతనికి ఆ అసాధ్యం, ఏదైతే నా జీవితంలో అసాధ్యం అనుకున్నాడో, ఏదైతే నాకు జరగదు అనుకున్నాడో, ఏదైతే నేను పొందుకోను అనుకున్నాడో, దానిని ఒక్క క్షణంలోనే, ఏమండి, ఒక్క చిన్న మాట చేత తనకున్న 38 సంవత్సరాల నిరాశను ఒక్క మాటతో దేవుడు తొలగించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. 38 సంవత్సరాల నిరీక్షణ ఒక చిన్న మాట తొలగిపోయినప్పుడు 20-50 సంవత్సరాల విశ్వాసగా ఉన్న నీ జీవితం, నా జీవితంలో దేవుని మాట అద్భుతం చేయదంటారా? తప్పకుండా అద్భుతము చేస్తుంది. కాకపోతే చేయాల్సింది ఏంటంటే ఆ మాట నమ్మాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. చెప్పండి హల్లెలూయా. ఏమండి, దేవుడు ఆ విధంగా ఆజ్ఞాపించినప్పుడు అలా చేయగలిగే శక్తిని కూడా దేవుడు ఇస్తాడు. అయితే ఆ ఆజ్ఞకు లోబడడంలోనే మన విధేయత, ఆ ఆజ్ఞకు లోబడడంలోనే మనకు స్వస్థత. ఇక్కడ గమనించాలి. ఎప్పుడైతే 5వ వచనం మనం చదివాను చూడండి, 8వ వచనంలో యేసు నీవు లేచి పరుపెత్తుకు నడుమని వారు చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచాను. ఏమన్నాడండి? అవునా, 38 సంవత్సరాల నుంచి బాగలేదా? ఎవడి నీకు సహాయం చేయలేదా? అంతే బాగుడు, నీలో ఆశ అంతా చనిపోయిందన్నమాట, నిరాశ అని ఇలాంటి ఏమండి అనావసరమైన మాటలు పలకలే. ఒకటే మాట ఆయన ఏమన్నాడు? నీవు లేచి నీ పరుపు ఎత్తుకు నడు అన్నాడు, అంతే. ఆ మాట నమ్మాడు. బహుశా నాకు తెలిసి అనుకుంటాను 38 సంవత్సరాలు ఒకే స్థానంలో కూర్చున్నాడు. ఆ వ్యక్తి అనుకుంటాడు, అసలే కాళ్ళు చచ్చుబడిపోయాయి, 38 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను, కనీసం కదలడానికి కూడా వీలైన స్థితిలో ఉన్నాను, మరి ఈయన చెప్తే నేను ఎలా లేస్తాను, ఆ మాటలో ఎలా నేను నమ్మాలి అనే ఆలోచన రాలేదండి. ప్రభు వారి నోట మాట వచ్చిన వెంటనే ఏమండి, వెంటనే ఆ వ్యక్తి యొక్క పాదాలు, ఆ శీలమండలు అన్నీ కూడా బలము తెచ్చుకున్నాయి. వెంటనే ఆ 38 సంవత్సరాల ఆ స్థానంలో నుండి లేచి బయటికి రాగలిగాడు. మరి ఈరోజు నువ్వు వస్తున్నావా? లోకంలో ప్రభువుని అంగీకరించి బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి ఒక సంఘానికి సభ్యుడిగా ఉండి అనుదినము దేవుని సేవిస్తూ ఇంకా లోకంలో జీవిస్తున్న నిన్ను ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు, లోకం నుంచి నువ్వు బయటకు రావా? లోక సాంప్రదాయాలు విడిచిపెట్టవా? లోక ఆచారాల వైపు నీ ఆలోచన మానవా? దేవుని యొక్క ఆ ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉంటే, ఆ మాటకు లోపడగలిగితే, నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, మనలో ఉన్నటువంటి ఆత్మీయ రోగము ఏది కూడా ఉండదు. ఎందుకంటే సమస్తము సాధ్యము చేయగల దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక చివరికి ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఇక్కడ మరి చదువును వాక్య భాగంలో ఆ పై భాగం చదివితే, దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తేనే ఒక్కరికి మాత్రం స్వస్థత. గమనించాలి, ఇక్కడ దేవదూత ఆ కోనేట్లోకి వచ్చి దిగి నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ముందు దిగుతాడో వాళ్ళకి మాత్రమే స్వస్థత. గమనించాలి. మిగిలిన వారు మరలా దేవదూత ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటమే. అలాంటి స్థితిలో పిల్లలు గమనించండి. కానీ ఇక్కడ అది కూడా శరీరానికి స్వస్థతే. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, అనగా ఇంచుమించుగా 2025 సంవత్సరాల క్రితం దేవుడే శరీరధారిగా పరము నుండి భూమికి దిగి వచ్చాడు.
కోనేటిలోకి దిగితే దేవదూత నీళ్ళకి ఒక్కడు మాత్రమే స్వస్థత పొందుకున్నాడు. కానీ సర్వోన్నతుడైనటువంటి దేవుడు శరీరధారిగా మన మధ్యకు దిగి వచ్చి ఏమండి అనేక మందికి ఉన్నటువంటి పాపపు జీవితంలో విడుదల కలిగించారు ఒక్కసారే. అందుకే వాక్యం చెప్తుంది కదా, ఒక్కసారి ఆయన మన కొరకు చనిపోయాడు, మరి రెండోసారి చనిపోయే అవకాశం లేదు. ఉదయకాల సమయం గమనించాల్సింది అనేది ఏమండి, దేవుడు 2020 సొంత క్రితం కోనేట్లు కాదు, కానీ సర్వ మానవాళ్ళందరికీ కూడా రక్షణ ఇవ్వడానికి, వారిలో ఉన్నటువంటి పాపపు జీవితాన్ని కదిలించడానికి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన శరీరం దాల్చి మానవుని రూపమెత్తాడు. ఏమండి, నీళ్లు కదిలిస్తే దేవదూత ఒక్కరికి మాత్రం స్వస్థత, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి దిగి రావడం వల్ల, అందరి కొరకు ఆయన మరణించడం వల్ల, అందరి కొరకు మరల తిరిగి రావడం వల్ల లోకం అంతటిని కూడా ఆయన కదిలించగలిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ కదిలించబడిన లోకములు ఇప్పుడు అనేక కోట్ల మంది ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఆ వెంబడించే వారిలో మనము కూడా ఉన్నాము. అయితే మనకు స్వస్థత అనేది అవసరం. మన ఆత్మీయ స్థితికి లేక ఆత్మీయ అనారోగ్యానికి ఉన్నటువంటి బలహీనతకు స్వస్థత అవసరం. లోకంలో కోట్ల కొలది ప్రజలకు ఆత్మరక్షణ కావాలి, పరలోక భాగ్యం కావాలి. అది ప్రభు ఇచ్చాడు. ఒక్కసారి దిగొచ్చాడు ఆయన, ఒక్కసారి మన కొరకు మరణించాడు, అనేక మందికి వెలుగును ఇచ్చాడు. ఈరోజు ఆ కదిలించబడిన స్థితిలో మనము ఉన్నాం. అయితే కదిలించబడినా కూడా మన స్థితి మరలా వెనకకి వెళ్ళిపోతాం. అందుకే అడుగుతున్నాడు ఆయన, నీవు ఆ వెనుకటి స్థితిని విడిచిపెట్టవా? పౌలు అంటాడు కదా, ముందున్న వాటి కొరకై వేగిర పడుతున్నాను, వెనుకున్న వాటిని మర్చిపోతున్నాను, అవసరం లేదు నాకు. మరి రోజు మనం కూడా అలాగే ఉండాలి. ప్రభు యొక్క ప్రశ్న ప్రతి మనిషిలో కూడా నిరీక్షణను పెంపొందింపజేస్తుంది. ప్రభు యొక్క ప్రశ్న మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ప్రభు యొక్క ప్రశ్న మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగే క్రమాన్ని నేర్పిస్తుంది. గమనించాలి, నిరాశ నిర్మూలన చేసి నిండు స్వస్థతను అనుగ్రహిస్తుంది దేవుని యొక్క ప్రశ్న. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రశ్నను వినడానికి సిద్ధపడాలి, విసుగుపోకూడదు. ఏమండి, ఈరోజు ఎవరైనా మీరెందుకు క్రమంగా ఆలయానికి రాలేకపోతున్నారు, మీరెందుకు క్రమంగా ప్రార్థన చేయలేకపోతున్నారు, మీరెందుకు క్రమంగా వాక్యం చదవలేకపోతున్నారు, మీరెందుకు క్రమంగా సహవాసంలో పాలుపోసులు కావటం అడిగారు అనుకోండి, మనం చెప్పే సమాధానాలు చాలా రకాలు ఉంటాయి. కానీ నేనైతే అంటాను, నీ సమాధానం ఒకటే, నేను నమ్మిన నా దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు నన్ను ఎలాగైనా బాగు చేస్తాడు. ఆయన వాక్యము నాలో కార్యాన్ని చేస్తుంది. ఆయన వాక్యము నాలో ఉన్న సమస్త రోగాన్ని బాగు చేస్తా. నువ్వు నమ్మగలిగితే, ఆ సమాధానం మీలో ఆ జవాబు రాగలిగితే, ఈ లోకంలో ఉన్నటువంటి ఏది కూడా నేను ఆటంకపరచడానికి అవకాశం లేదు. కనుక ఆ సత్యాన్ని మనం ముందుగా గమనించిన విషయం గమనిస్తున్నాను, ప్రకటిస్తూ ఉన్నాను. ఏమండి, ప్రభు ఆ వ్యక్తిని నిజంగా నీకు ఈ స్థితి నుండి బయటకు రావాలని, విడుదల పొందాలని, స్వస్థపరచబడాలని ఆశ ఉందా? ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనం అడుగుతున్న ప్రశ్న అదే. ఈరోజు నీ స్థితి ఎలా ఉంది? ముగిస్తూ ఉన్నాను. ఈరోజు నీ స్థితి ఎలా ఉంది? అది నేను అడిగే ప్రశ్న కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనం ద్వారా ఇక్కడ కూర్చున్న మనందరినీ వ్యక్తిగతంగా అడుగుతున్న ప్రశ్న, ఈ స్థితి ఎలా ఉంది? దేవునికి దూరంగా, వాక్యానికి దూరంగా ఉన్నవా? విశ్వాసుల యొక్క సహవాసానికి దూరంగా, ఏమండి, ప్రేమ లేకుండా ఉండే స్థితిలో ఉన్నావా? దాని నుండి లేక వాటి నుండి విడుదల పొందాలని ఆశపడుతున్నావా అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఈ ప్రశ్నకు మన దగ్గర జవాబు ఉందా? దేవునికి దూరంగా ఉంటున్నాం, వాక్యానికి దూరంగా ఉంటున్నాం, విశ్వాస సహవాసానికి దూరంగా ఉంటున్నాం, ప్రేమ కలిగి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. వీటన్నిటి నుండి బయటకు రావాలి. ప్రభు అడిగే ప్రశ్న అదే. వీటన్నిటి నుండి బయటపడాలని నీకు ఆశ ఉందా? అయితే ఆశ తీర్చేది నేనే. ఆశ తీర్చే దేవుడు కనుక ఆయన అడిగినప్పుడు మనం ఒప్పుకోవాలి. ఆ వ్యక్తి ఒప్పుకున్నాడయ్యా, నాకు స్వస్థత కావాలన్నప్పుడు దేవుడు అన్నాడు, వెంటనే నువ్వు లేచి నీ పరుపెత్తుకొని
కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ప్రభు ప్రశ్నించినప్పుడు మనము సనగకుండా, ఏమండి, వంకర మాటలు చెప్పకుండా సూటిగా సమాధానం, అవును ప్రభువా ఇది నిజం, అలా సూటిగా జవాబు చెప్పినప్పుడు తప్పకుండా ఆ వ్యక్తికి 38 సంవత్సరాల నిరీక్షణ ఏ విధంగా అయితే నెరవేరిందో మన జీవితాల్లో కూడా ఆ నిరీక్షణ నెరవేరుతుంది. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, ప్రభు పట్ల మనకున్న నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. కనుక ఆ నిరీక్షణ కలిగి ప్రభు మనం ప్రశ్నిస్తున్న ప్రతిసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకొని ముందు కొనసాగుతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచుకొని నమస్కారండి, ప్రార్థన చేద్దాం. తలలోంచుకొని నమస్కారండి, ప్రార్థన చేద్దాం. మహాగణుడును మహోన్నతుడు అని నీ గణనామానికి స్తోత్రాలు నాయన. ఇదిగో బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి వ్యాధికి వస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో ఆశీదే ఉంది, కానీ దాన్ని తీర్చే వరకు కొదువైపోయారు. నీ ప్రియకుమారుడు మా రక్షకుడు క్రీస్తు వారు ఆయన వారి స్థితి ఎరిగి అప్పటికే ఎన్నో సంవత్సరాల నిరీక్షణతో ఉన్నాడు. ఆ నిరీక్షణ నిరాశగా మారిపోతున్న వేళ ఆ వ్యక్తికి ధైర్యం ఇచ్చి నిరీక్షణను పెంపొందించడానికి ఆయన వేసిన ప్రశ్న ఆ వ్యక్తి జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తుంది. ఈరోజు మేము ఆత్మీయంగా రోగగ్రస్తులమై ఉన్నామేమో, మా ఆత్మీయ స్థితి కుంటుపడిపోయిందేమో, నీ వాక్యానికి దూరంగా, నీ సన్నిధికి దూరంగా, నీ ప్రజలుగా విశ్వాసుల సహవాసానికి దూరంగా, ప్రేమ కలిగిన జీవితం దూరంగా ఉండి నా ఆత్మీయ స్థితి రోగగ్రస్తమైనప్పుడు నా తండ్రి ఈ వాక్యము ద్వారా నాలో మాలో సూటిగా కదిలించబడే అనుభవంలోనికి నడిపించారు. మీకు వందనాలు. వెత్తబడి మాటలు విని వెళ్ళిపోకుండా వినిన మేమందరము వాటిని స్వీకరించి హృదయంతరంగంలోనికి ఆహ్వానించి వాక్యపు వెలుగులో సరి చేసుకుని నడిచే భాగ్యం దయచేయండి నాయన. అదిగో ఇంతవరకు జరిగిన ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. తదుపరి జరగనటువంటి ఆరాధన క్రమంలో కూడా మీరు మాతో నడిపించి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. సంఘ ప్రకటనలు విందాం. కార్యదర్శి గారు డాక్టర్ సతీష్ బెహరా గారు ప్రకటనలు తెలియజేస్తారు. చేరి వచ్చిన సంఘానికి, అలాగే సంఘ కాపురు, సంఘ నాయకులు అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన ప్రశస్త నామంలో నా హృదయపూర్వక శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు దేవుడు మన పాస్టర్గా నిలువబెట్టి చాలా చక్కని వాక్యం మనతో మాట్లాడారు. పాస్టర్గా చెప్తున్న మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మన జీవితంలో ఏదైనా కార్యాలు చేయదలిచినప్పుడు, జాగ్రత్త వినాలి, దేవుడు ఎప్పుడైనా మన జీవితంలో ఏదైనా ఒక మంచి కార్యం చేయదలిచినప్పుడు ఆయన ఒక ప్రశ్నతో సమాధానంతో ముందుకెళ్తారు. పాస్టర్ గారు తెలియజేస్తారు. అంటే ఒక ప్రశ్న మన జీవితంలో ఎదురుతుంది. అలా ఎదురవుతుందంటే అర్థం ఏంటంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలను చేయబోతూ ఉన్నాడు. కనుక ఈరోజు అయ్యగారు ఒక మెసేజ్కి ఒక మాట పెట్టుకుంటే, దేవుని ప్రశ్న మన నిరీక్షణ. ఆ నిరీక్షణ ఇంకో మాట ఉంది ఏంటంటే సిద్ధపాటు. దేవుని ప్రశ్న మన సిద్ధపాటు. ఎందుకంటే నువ్వు స్వస్థత పొందుకోరుచున్నావు అన్నప్పుడు నీ పరుపెత్తుకున్న మాట ఎందుకన్నాడంటే దేవుడు సిద్ధపాటుగా ఉండమని దాని అర్థం. సిద్ధపాటు లేకపోతే మనం వెళ్ళలేం. చాలా మంది పెద్దలు మాట అంటారు, మొహం కడుక్కొని ఉంటే అంటే ప్రయాణం చేయొచ్చు అంట. మనం రెడీగా ఉంటే మొహం కడుక్కొని ప్రయాణానికి వెళ్ళొచ్చు. మనకు ఆ సిద్ధపాటు లేకపోతే ప్రయాణం మనం ఎదుర్కోవాలి. దేవుడి నుంచి ప్రశ్న మనకు వచ్చినప్పుడు కూడా ఆ సిద్ధపాటు మనకుంటే, ఆ నిరీక్షణ మనకుంటే దేవుని మనం చక్కగా ఎదుర్కోగలమని అయ్యగారు చెప్తూ చాలా విషయాలు చెప్పారండి. అంటే ఈరోజు దేవుని ప్రశ్నలందుకు పాస్టర్ గారు కూడా చాలా ప్రశ్నలు మనం సంధించారు. ఒక ప్రశ్న కాదు, చాలా చాలా చెప్తూనే ఒక మంచి మాట అన్నారు. మనకి ఆశ ఉంటుందంట, దేవుని పని చేయాలని ఆశ ఉంటుంది, కానీ అవకాశం లేదన్న భ్రమలో మనం ఉంటాం. అవకాశాలు ఉంటాయి, అవకాశాలు లేదన్న భ్రమలో మనం ఉంటాం. ఎందుకంటే దేవుడు అందరికి కూడా అవకాశం ఇచ్చే దేవుడు. అలాగే సంఘ నాయకులు కూడా అందరికీ అవకాశం ఇచ్చే ఆలోచనలోనే ఉన్నారు మన సంఘం. దాన్ని గమనించాలి. ఆశ కలిగిన వారు ఆసక్తితో దేవుని సన్నిధికి రావాలి. అలాగే పాస్టర్ గారు చెప్తూ మనలో చాలా మంది అంటే ఎలా ఉన్నారంటే రోగులుగా ఉన్నారన్నారు. ఎలా ఉన్నారండి? రోగులుగా ఉన్నారు. ఏ రోగం? శారీరకంగా ఓకే, మనం చాలా బాగున్నాం, కానీ ఆత్మీయంగా రోగం ఉందంట. ఏంటంటే దేవుని దగ్గర రావటానికి, లేదా దేవుని పని చేయటానికి, దేవుని కార్యాలు అనుభవించడానికి మనకి ఏంటంటే ఏదో ఒక రోగంతో బాధపడుతున్నాం. కాళ్ళు ఉన్నాయి కానీ ఆ టైంకి దేవుని సన్నిధిలో నడవలేకపోతా ఉన్నాం.
ఆత్మీయంగా ఆయన చూడలేకపోతున్నాం, లేకపోతే ఆయన్ని మనం రుచి ఎరగలేకపోతున్నాం. ఇలాంటి రోగాలు స్వస్థత కూడా కావాలా అని దేవుడిని ప్రశ్నిస్తే మనం కోరుకుంటూ వాటి నుంచి కూడా దేవుడు అంట స్వస్థిస్తాడు. అంత మాత్రమే కాదు, శారీరకంగా కూడా ఆయన స్వస్థత కలిగజేస్తారని చాలా నిరీక్షణ కోసం చాలా మాటలు పాస్టర్ గారు ఈరోజు ప్రశ్నల ద్వారా మనకు తెలియజేశారు. అయితే దేవుని ప్రశ్న ఏంటంటే, మరి దేవుడు మన జీవితాల్లో కలుగు చేసుకొని ఇంత సహాయం చేస్తూ మన సజీవులు ఉంచితే మనము దేవుని ఎడల ఎలాంటి కృతజ్ఞతతో ఉన్నాం అని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే దేవునితో ఇంకా మనం సంబంధ బాంధవ్యాన్ని కొనసాగించే భాగ్యం ఉంటుంది. ఇంత చక్కగా చెప్పిన అయ్యగారికి వస్తే చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో ఆనందిద్దాం. అలాగే ఈరోజు కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఈరోజు ఏంటంటే బుగత అమ్మన్న గారు చనిపోయిన రోజు. ఈరోజు బుగత అమ్మన్న గారు చనిపోయిన రోజు నా బాగా గుర్తు. పాస్టర్ గారు, నేను, అనిల్ మాస్టర్, మాతో పాటు చాలా మంది ఉన్నారు. పేరు చెప్పేనంటే చాలా మంది, ఒక 15 నుంచి 18 మంది ఉన్నాం. ఆ రోజు గాజులు వీధి సువార్తకు దేనికి సందర్భంగా వెళ్ళి అది అయిపోయిన తర్వాత బుగత అమ్మన్న గారి దగ్గరికి వచ్చి చాలా మాట్లాడుకున్నప్పుడు పాస్టర్ గారి దగ్గర వీడియో కూడా ఉంటుంది. అంటే సహవాసంలో ఉన్న సంతృప్తి అలాంటిది, దాన్ని మనం గమనించాలి. కనుక మరి మీరు ఇంటి దగ్గర వ్యక్తిగత ప్రార్థనలో మరి ఆవిడ గురించి మిగిలి ఉన్న కుటుంబం చాలా మంది ఉన్నారు, వారు కూడా అటు గొప్ప నిరీక్షణ కలుగులాగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. అలాగే మరి వారిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా నేను సంతోషిస్తున్నాను. అలాగనే ఈరోజు మరి ఆహారం పాస్టర్ గారు పాతపట్నం, ఆయన చనిపోయిన దినం కూడా ఈరోజే. కనుక వారి కుమారుడు అంటే మా శుక్రవారం శ్యాంబాబు గారు, శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు కూడా కూటమిలో వారు ఏర్పాటు చేశారు. మనం వెళ్ళలేకపోయాం. కానీ ఈరోజు మధ్యాహ్నం 11 గంటలకు ప్రారంభం అవుతుందంట. లంచ్తో 3 గంటలకల్లా క్లోజ్ అవుతుందని చెప్పారు. మన సంఘానికి ప్రత్యేకించి ఆహ్వానాన్ని తెలియజేస్తారు. కనుక మీరు ఎవరికైనా సమ్మతం ఉంటే దయచేసి మీరు ఆ కార్యక్రమంలో పాలిభాగస్తులు కావాలని సంఘం పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దాన్ని మీరు గమనించాలి. ఒకవేళ ఆటో కావాలని కూడా ఇప్పుడే చర్చ అయినంత మాట్లాడితే దాన్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగనే ఈ వస్తున్న సాటర్డే శనివారం సాయంత్రం 6 గంటలకి మన చర్చిలో ఒక ప్రత్యేక కూడిక ఉంటుంది. దాన్ని మన ప్రియులు భక్తవత్సలం గారు ఏర్పాటు చేస్తున్నారు. కనుక ఆ కూడిక అనంతరం ప్రేమ విందు కూడా ఉంటుందని మనకు తెలియజేశారు. సో మన చర్చికి వస్తున్నారు భక్తవత్సలం గారు, దీన్ని మీ అందరికి తెలుసు. కనుక మరి ఆయన మాటను మనం గౌరవించి వచ్చే శనివారం మీకు మరో ఒకసారి గ్రూపులో పెట్టడం జరుగుతుంది. శనివారం సాయంత్రం 6:30 నుంచి చర్చ్ నందు ఒక ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. కూడిక అనంతరం వారు ప్రేమ విందు కూడా ఏర్పాటు చేశారు. దాన్ని కూడా మీరు స్వీకరించాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. మరి క్రిస్మస్ ఆ యొక్క వాతావరణం మనకి దగ్గరికి వచ్చేసింది. ఎందుకంటే మన బర్త్డే మనం ఎలా జరుపుకుంటాం, బాగా జరుపుకుంటాం. అలా జరగాలని కూడా మనం కోరుకుంటాం. మనల్ని మరి ఈ స్థితిలో ఉంచిన మన జన్మకు కారణం ఆ పరలోకపు తండ్రి, మరి ఆయన యొక్క పుట్టినరోజు వేడుకల దగ్గరికి వస్తున్నాయి. మరి చర్చిలో చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమం భాగంగా మరి మనకు తెలుసు ప్రతి సంవత్సరం కూడా మనం ఈ యొక్క నవంబర్ నెల 25వ తారీఖున స్టార్ పెట్టడం అనేది జరుగుతుంది. కనుక 25వ తారీఖు అంటే మంగళవారం వస్తుంది. కనుక దయచేసి సాయంత్రం 6 గంటల నుంచి సంఘ పెద్దలు, పాస్టర్ గారు ఇక్కడే ఉంటాం. మీరందరూ ఎవరైతే ఆసక్తి ఉందో మీరు వస్తే మనందరి సమక్షంలో ఆ బయట పెద్ద స్టార్ ఉంది మనకి, దాన్ని ఆవిష్కరణ చేద్దాం, పెడదాము, ఆ ప్రారంభిద్దాము. దయచేసి సంఘ కార్యక్రమంలో మీ వంతుగా బాధ్యతగా ముందుకు రావాలని ప్రభుపేట మనవి చేస్తూ, ఎప్పటిలాగే మంగళవారం ప్రార్థన ఆ రోజు ఉంటుంది. స్టార్ పెట్టడమే కాకుండా శుక్రవారం ఉపవాసం కూడా జరుగుతూ ఉంది. అలాగనే ఆదివారం మరలా కలుసుకుంటాం. వచ్చే ఆదివారం చివరి ఆదివారం ఇంకొక మాట చివరి పెట్టి నేను ఆ మాటలు ముగిస్తాను. ఏంటంటే పాస్టర్ గారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏమీ లేదు, ప్రతి ఆదివారం ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు గమనించి, ప్రతి ఆదివారం వేకువ ఉదయం 5 నుంచి 6 గంటల వరకు చర్చిలో తలుపులు తెరిచి ఉంటాయి. మీరు వచ్చి ప్రార్థన చేసుకునే అవకాశం ఉంటుంది. నేను ఉంటున్నాను, అలాగే అనిల్ మాస్టర్ గారు ఉంటున్నారు, పాస్టర్ గారు ఉంటున్నారు, మాతో పాటు కొంతమంది ఈరోజు ఒక 6గురు ఉన్నాం. అలా ఉంటున్నాం ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు. కనుక ఉదయాన్నే వచ్చి ఆదివారం దేవుని సన్నిధిలో అలా గడపటం అనేది మనకు చాలా మంచిది. ఎందుకంటే మన కుటుంబాల శ్రేయస్కరం కోసం, పిల్లల మరి ఆ స్టడీస్ కోసం, ఎగ్జామ్స్ కోసం, అలాగే మన ఆరోగ్యాల కోసం, మళ్ళా మన యొక్క రక్త సంబంధులు ఎవరి గురించి ప్రార్థన చేయాలన్నా ఏదైనా ఆ ఉదయకాలంలో ప్రభుని ఎదుర్కోవడం చాలా బాగుంది. ఇప్పటికే 2 వారాలుగా కొనసాగుతుంది. మీరు ఎవరికైనా ఆసక్తి ఉంటే ప్రభు మీతో ఆ ప్రశ్న మీకేమైనా వేయగలిగితే, అది మీకైనా హృదయాలకు అర్థమైతే కనుక తప్పనిసరిగా
ఒక రోజు కాకపోయినా ఒక వారం కాకపోయినా ఒక వారమైనా వచ్చి ప్రభు సన్నిధిలో అలా ఉండడానికి ప్రయత్నించాలని కోరుతూ నా ప్రకటన ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిది, ప్రకటనలను విన్నాం. ప్రార్థన చేయండి, పాలిభాషలు కండి. ముఖ్యంగా మరి కార్యదర్శి గారు ప్రకటించిన రీతిగా సహవాస కూడికలు పాదపట్నం చివరి రోజు మరి తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక ఉంది కనుక కొంచెం ఆలస్యంగానే ప్రారంభిస్తామని దేవుని సేవకులు తమ్ముడు శామ్యుల్ గారు, అనిల్ మాస్టర్ గారు అధ్యక్షులు వారికి తెలియజేశారు. ఆరాధన అయిన వెంటనే రెండు మాస్టర్ గారు సంఘంతోని వారి అధ్యక్షులు వారు కొన్ని అనివార్య కారణాల వల్ల వారికి ఉన్న పనిని బట్టి రాలేకపోయారు. ఉదయకాలం నాతో చెప్పారు, ఆరాధన అయిన వెంటనే రాజారావు గారు ఆటో ఉంటుంది కనుక ఆటోలోనే అటు నుంచి అట్టే వెళ్ళండి అని చెప్పారు మాస్టర్ గారు. కనుక ఆసక్తి ప్రతి ఒక్కరూ మరలా మీరు గృహాలకు వెళ్లకుండా కూటమి ప్రారంభమవుతుంది. 12 గంటలకి ప్రసంగం ప్రారంభమవుతుంది. 2 ప్రసంగాలు ఉంటాయి. 2 గంటల వరకు ఉంటుంది. 2 గంటల తర్వాత ప్రేమ మీద ఉంటుంది. ముగించబడితే అదొకటి. మరి అన్నయ్య చెప్పినట్లుగా మంగళవారం 25వ తారీఖు నవంబర్ నెల ప్రారంభం కనుక ఎలాగో మంగళవారం కూడికి జరుగుతూ ఉంది మనకి. ఆ క్రమంలో కొద్దిసేపు మన విజ్ఞాపన చేసిన తర్వాత ఆ యొక్క దేవుని యొక్క జన్మానికి సూచనగా ఉన్నటువంటి ఆ తారను మనం ఆవిష్కరిద్దాం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ప్రభు సన్నిధి రావాలని మనం చేస్తున్నాను. మన సంఘంలో వృద్ధాప్య వారు అనేక మంది ఉన్నారు, వారు బలహీనంగా ఉన్నారు. మరి తల్లిగారు ఇందిరామణి గారు అయితేనేమి, అమ్మ లలితమ్మ గారు అయితేనేమి, తల్లిగారు మేరీరత్న గారు కొంచెం బలహీనలుగా ఉన్నారు. వాళ్ళు బలహీనల కొరకు ప్రార్థించమని కోరారు. కనుక సంఘములో నెరసిన వెంట్రుకలుగా వారు ఉండడం ఆశీర్వాదకరమైన వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇంకా మరి మీకు తెలిసిన వారు ఎవరైనా బలహీనలుగా ఉంటే వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరొక వారం అయిపోతే మనము 2025 సంవత్సరం చివరి మాసంలోకి వచ్చేస్తున్నాం. కనుక రానున్న దినాల్లో అయినా ప్రభు యొక్క ప్రశ్నకు జవాబు చెప్పే రీతిగా మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. అందులో ఇష్టం పడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. మరి కార్యదర్శి గారు డాక్టర్ సతీష్ బెహర్ గారు చెప్పినట్లుగా మంగళవారం నక్షత్ర ఆవిష్కరణ ఉంటుంది, శుక్రవారం యథావిధిగా ఉపవాస కూడిక, శనివారం కృతజ్ఞత కూడిక తండ్రి గారు భక్తవత్సలం గారు ఏర్పాటు చేసింది, మరలా యథావిధిగా ఆదివారం ఆరాధన. కనుక వారంలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వాటి కొరకు మనం ప్రార్థన చేద్దాం, పాల్గొందాం, దేవుని నామాన్ని స్తుతి చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. 11వ మాసములో 4వ పరిశుద్ధ దినములో ప్రారంభం నుండి ఇప్పటి వరకు మీ ఆత్మను మా మధ్యలో ఉంచారు. అమూల్యమైన సంగతులు మేము వినడానికి మీరు కృపణించారు. నిజమైన తండ్రి, మా ఆత్మీయ జీవితము రోగగ్రస్తమై ఉంటుందేమో, మా దైనందిన జీవితం రోగముతో బాధపడుతుందేమో, అది మేము గ్రహించలేకపోతున్నామేమో. మేము గ్రహించలేని అనేక సంగతులు మా కొరకు మీరు గ్రహించి నాయనా నీ వాక్యం ద్వారా వాటిని సరి చేసుకోమని గద్దిస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు వాటిని మేము స్వీకరించగలిగేటువంటి మనస్సు దయచేయండి. ఈరోజు చేరవచ్చిన మాకు నీ సూటి అనే ప్రశ్న స్వస్థపడబరుచు కోరుచున్నావా? ఆనాడు నా తండ్రి బెతెస్దా కోనేటి దగ్గర ఆ వ్యక్తి శారీరక స్వస్థతకు ఎదురు చూశాడు. కానీ ఈరోజు నా తండ్రి సజీవులుగా ఉన్న మేము, భూమి మీద నీ కొరకు ప్రయాసపడుతున్న మేము, ఆత్మీయంగా రోగగ్రస్తులమై ఉన్నామేమో, ఆత్మీయమైన వ్యాధి మా హృదయాన్ని ఆవరించి ఉన్నదేమో, ఆ వ్యాధిని తొలగించడానికే నాయనా ఇదిగో సుమారు 2025 సంవత్సరాల క్రితం నీ ప్రియకుమారుడైన మా రక్షకుడు క్రీస్తు వారిని భూమి మీద పంపించి నాయనా ఇదిగో అనేక మందిని కదిలించిన తండ్రి, మాలో ఉన్న ప్రతి వ్యాధిని రోగమును తొలగించని స్తోత్రాలు. అయితే అపవాది నాయనా తన కుయుక్తితో, తన తెలివితేటలతో మరలా మా హృదయాలను మోసం చేస్తూ మా హృదయాలకు వ్యాధిని అంటగడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. అందుకొరకు ఈరోజు నీ వాక్యం ద్వారా మరొకసారి మమ్మను నీ ప్రశ్నించి ఆ వ్యాధి నుండి, ఆ రోగము నుండి స్వస్థపడాలి అనేటువంటి ఒక సూటి అయిన హెచ్చరికను మాకు ఇచ్చారు. మీకు వందనాలు నాయన. హెచ్చరికను చేత పట్టుకొని మేము ఆ గృహాలకు వెళ్ళి మరలా ఆ మాట కొరకు ప్రార్థించి మాలో ఉన్న వ్యాధి ఏదైతే ఉందో దానిని నీ వాక్యపు వెలుగులో తొలగించుకుని కృప దయచేయండి.
చేరవచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. ఇదిగనైనా సంఘ నాయకులు ఆయా పనుల మీద బయటకు వెళ్ళారు, వారి ప్రయాణములు వారి పనులకు కాపుదల దయచేయండి. ఆయన సంఘ బిడ్డలు అనేక మంది ఆయా ప్రయాణాల్లో ఉన్నారు, దూర ప్రాంతాల్లో ఉన్నారు, వారి క్షేమం దయచేయండి. మహిమ ఘనత మీరు పొంది రానున్న దినాల్లో వారమంతలో జరుగుతున్న కార్యక్రమాల్లో ఆయన క్రిస్మస్ మాసంలో జరగబోతున్న కార్యక్రమాల కొరకు ముందు నుంచే నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి ఆ యొక్క నీ జన్మదిన వేడుకలు ఆ గ్రామం అంతటికి చాటడానికి నీ సహాయం గ్రహించమని సమస్తమైనటువంటి మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారాన్ని మాకు దయచేయము, మరణం క్షమించిన ప్రకారం మరణము క్షమించు, మమ్మల్ని శోధనలు తెక్క దుష్టును తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనవి మా తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరవచ్చిన మన కుటుంబాలకు సంఘానికి తోడయండి. రానున్న వారంలో జరుగుతున్న కార్యక్రమాలకు క్రిస్మస్ ఆరాధనలకు తోడుగా ఉండి ఆయనను ప్రేమిస్తున్న పరిశుద్ధులందరినీ నీతి మార్గం నడిపించును గాక, ఆమేన్.